బాలకృష్ణ గురుస్వామి గారు, ఇంతకుముందు మనం మకర జ్యోతి మకర విళక్కు అని అనుకున్నాం. ఆ తేడా ఏంటో చెప్తారా రెండింటికి? మకర జ్యోతి నిజంగా ఒక అద్భుతమైన ఇది సహజ సిద్ధంగా వచ్చేది మకర జ్యోతి అండి. అయ్యప్పలు ఈరోజు లక్షలాదిగా మకర సంక్రాంతి రోజు ప్రత్యేకంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు ఈరోజు సాయంకాలము మకర జ్యోతి అనేది ముఖ్యంగా ఏంటంటే అనాది కాలంగా మకర జ్యోతి అనేది సహజ సిద్ధంగా వచ్చేది. ఇప్పుడు శబరిమల కొండల్లో పొన్నంబల మేడ అంటే ఒక స్వర్ణ దేవాలయం. ఆ దేవాలయంపై మకర విలక్కు 3 సార్లు కనిపించేది మకర విలక్కు. అదేవిధంగా మకర జ్యోతి అనేది ఒక నక్షత్రం. ఈ నక్షత్రం మకర నక్షత్రం అంటారు. ఇది ప్రత్యేకంగా ఇప్పుడు స్వామివారికి పందల రాజ్యం నుంచి ఆభరణాలు ప్రత్యేకమైన పూజలతోని 12వ తేదీ అక్కడి నుంచి బయలుదేరి పందలం నుంచి స్వామివారి సన్నిధికి ఇప్పుడిప్పుడే పంబా నది దాటి ఆ నీలక్కల వరకు వచ్చి ఉంటాయి స్వామివారి ఆభరణాలు. ఈ ఆభరణాల వెంట పైన ఒక గరుడ పక్షి రావడం అనేది చాలా విశేషం. దానితో పాటు ఎప్పుడైతే సన్నిధానంకు ఈ ఆభరణాలు వస్తాయో అప్పుడు ప్రత్యేకంగా శబరిమల తాంత్రి వారు 18 వరకు దిగి వచ్చి పందల రాజ్యం నుంచి వచ్చిన ఆ 3 ఆభరణాల పెట్టెలను అక్కడ పందల రాజ వంశీయులను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే స్వామివారికి ఆ దివ్య 18 ద్వారా ఆ ఆభరణాలను తీసుకెళ్ళి స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ అలంకరణ తర్వాత సన్నిధానంలో ఒక ప్రత్యేకమైన హారతి వస్తుంది. ఆ సమయంలో అక్కడ ఒక నక్షత్రం వస్తుంది, సహజ సిద్ధమైన నక్షత్రం. ఆకాశంలో ఒక సహజ సిద్ధమైన నక్షత్రం. దీన్ని చూడడానికి లక్షలాది కళ్ళు కూడా జ్యోతితో పాటుగా నక్షత్రాన్ని కూడా చూస్తాం. జ్యోతికి ముందు నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం చూసిన తర్వాత దాని కింద పొన్నంబల మేడపై మనం జ్యోతి చూస్తాం. ఇది మకర విలక్కు. అక్కడ కనిపించే నక్షత్రం మకర జ్యోతి. కాబట్టి ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఇదే. కాబట్టి ఇది సహజ సిద్ధంగా వస్తున్న జ్యోతి కాబట్టి మకర జ్యోతి అనేది చాలా ప్రశస్తమైనది. ఎప్పుడు ఎక్కడ కనిపించిన ఒక నక్షత్రం ఆకాశంలో శబరిమల కొండల్లో ఈ లక్షలాది అయ్యప్పల శరణు ఘోషలతో మారుమోగుతున్న తరుణంలో ఈ యొక్క నక్షత్రం అనేది అక్కడ కనిపించడం అనేది దివ్య మకర జ్యోతి. దాన్ని చూడగానే కానీ అందరి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. అదేవిధంగా ప్రత్యేకంగా అలంకరణ స్వామివారికి పందల రాజు తన అయ్యప్పకు మకర జ్యోతి నాడు మాత్రం తను చేయించిన ఆభరణాలు పందల రాజ వంశం నుంచి శబరిమలకు తీసుకురావడం అనేది చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. స్వామివారికి అలంకరణ తర్వాత స్వామివారిని చూడడానికి అక్కడికున్న అయ్యప్ప భక్తులు వేలాదిగా స్వామి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. నిజంగా అద్భుతమైన దివ్య రూపం మనము ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే శబరిమల సన్నిధానంలో చూడగలుగుతాము. ఈ మకర జ్యోతి రోజు మాత్రమే.